హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ చూస్తే 23,690 లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతూ మార్నింగ్. సో 23,795 ఇన్ఫ్యాక్ట్. సో ఆ రేంజ్కి అప్ సైడ్ మోయి 23,640 లో ఫామ్ చేస్తూ మిగిలిన రోజంతా ఆల్మోస్ట్ 10 గంటల 15 నిమిషాల నుంచి 10:15 దగ్గర నుంచి 3:15 వరకు ఆల్మోస్ట్ కన్సాలిడేటెడ్ అవుతూ 23,708 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు నిన్నటి డెసిసివ్ ఫాల్ తర్వాత సో ఈరోజు కన్సాలిడేటెడ్ అని చెప్పుకోవచ్చు మనం. అట్లానే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ ట్రేడ్ అయింది ఈరోజు మొత్తం కూడా. సో మీరు చార్ట్ కనుక గమనిస్తే 50,095 దగ్గర ఓపెన్ అవుతూ సో మార్నింగ్ సెషన్లోనే 344 వరకు సో అప్ సైడ్ ట్రై చేస్తూ అట్లానే 49,970 అంటూ లో ఫామ్ చేస్తూ సో తర్వాత అప్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేసింది. సో నిన్న ఏదైతే మనము వీడియోలో డిస్కస్ చేసుకున్నామో 50,400 సో ఆ రేంజ్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసి సో ఆఫ్టర్నూన్ సెషన్లో మళ్ళీ స్లైడ్ అయింది. 50,202 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్న మనం ఏ లెవెల్స్ డిస్కస్ చేసుకున్నామో నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి, సో రేపటికి మనకి ఏ విధంగా ట్రేడింగ్ అవకాశం ఉండొచ్చు, సో మనము ట్రేడింగ్ తీసుకోవాలి అంటే ఏ లెవెల్స్ అని అబ్జర్వ్ చేయాలి, అదొకసారి చార్ట్స్ చూస్తూ మనం ఒకసారి గమనిద్దాం. ఇది నిఫ్టీ చార్ట్. సో నిఫ్టీ చార్ట్ చూస్తే మీరు మార్నింగ్ అవర్స్లో మాత్రమే 23,790 లెవెల్స్ దగ్గరికి ట్రై చేసింది, అప్ సైడ్ వెళ్ళటానికి మూవ్ అవడానికి ప్రయత్నించింది కాబట్టి. కానీ ఆఫ్టర్నూన్ సెషన్ మొత్తము సో ఆల్మోస్ట్ 10-15 లెవెల్స్ నుంచి కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంది. సో రోజంతా కన్సాలిడేట్ అవుతూ సో 23,708 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. సో ఈరోజు పెద్దగా ట్రేడ్ ఆపర్చునిటీస్ ఏం రాలేదు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో 23,780 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో మనం ఒకసారి లెవెల్స్ డ్రా చేసుకున్నామంటే ఆ లెవెల్స్కి స్టిక్ అయ్యి మనం ఈ విధంగా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ నిన్నటి వీడియో కనుక మీరు గమనించినట్టయితే 23,780 దగ్గర ఏ విధంగా మనము యాక్ట్ చేయొచ్చు అని ఒక అంచనా వస్తుంది మీకు. సో అట్లానే సో రేపటికి వచ్చేసేసి మనం ట్రేడ్ తీసుకోవాలి అంటే సో ఈరోజు లోన్ చూసారా 23,637. సో మనం చిన్న లైన్ డ్రా చేసుకుందాము. 23,640 లెవెల్స్ దగ్గర బ్రేక్ అయితే, డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనము సెల్ సైడ్ తీసుకోవచ్చు. అట్లానే 23,780 సో ఆ రేంజ్ కనుక బ్రేక్ అయ్యి సస్టైన్ అవ్వగలిగితే సో అప్రాక్సిమేట్గా మీరు 23,800 లెవెల్స్ని మీరు బేస్ చేసుకోవచ్చు. 23,800 కనుక బ్రేక్ అయ్యి సస్టైన్ అవ్వగలిగితే సో మీరు ఒక 200 పాయింట్స్ వరకు అప్ సైడ్ ప్రయత్నం చేయొచ్చు. సో ఇది ఇక్కడి నుంచి అయితేనేమో బై సైడ్ చూడొచ్చు. 23,640 నుంచి డౌన్ సైడ్ వస్తే మాత్రము 23,530 అండ్ 23,500 లెవెల్స్ వరకు డౌన్ సైడ్ చూడొచ్చు. అయితే బెటర్ ఈ అన్సర్టనిటీ మూమెంట్లో మాత్రము ట్రేడింగ్కి దూరంగా ఉండటం మాత్రమే బెటర్. బ్యాంక్ నిఫ్టీ కనుక గమనిస్తే నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో 50,400 లెవెల్స్ సో ఆ లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ 2.5 గంటలు సుమారుగా 2.5 గంటల పాటు సో ఇది ట్రై చేస్తూనే ఉంది. 50,400 క్రాస్ చేయడానికి ట్రై చేస్తూ ఆఫ్టర్నూన్ 1:45 తర్వాత ఒకసారి స్లైడ్ అవుతూ ఎక్కడైతే కన్సాలిడేట్ అవుతుందో 50,202 లెవెల్స్లో క్లోజ్ అయింది ఈరోజు. సో రేపటికి కూడా సేమ్ లెవెల్స్ అప్లికబుల్ అవుతుంది. అంటే 50,400 ఈ రెసిస్టెన్స్ ముందు బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఏదైతే మల్టిపుల్ టైమ్స్ ఈరోజు ఆల్మోస్ట్ 2.5 అవర్స్ అక్కడే ప్రయత్నం చేసిందో అది బ్రేక్అవుట్ అవ్వాలి. అది బ్రేక్అవుట్ అయితే కనుక కనీసం 200-300 పాయింట్స్ అనేది మనం అప్ సైడ్ గమనించవచ్చు. 9,975 అంటే అప్రాక్సిమేట్గా 50,000. సో ఆ 50,000 అంటే 200 పాయింట్స్ అప్ సైడ్, 200 పాయింట్స్ డౌన్ సైడ్. సో ఈ రేంజ్ కనుక బ్రేక్ అయితే ఇది ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్. సో 50,000 కనుక బ్రేక్ అయ్యి సస్టైన్ అవ్వగలిగితే మరలా 49,750, 49,500
ఆ లెవెల్స్ మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయొచ్చు. అదే 50,400 డెసిసివ్గా బ్రేక్ చేయగలిగితే 50,600 50,800 లెవెల్స్ మరలా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో మార్కెట్స్ ఈ వాలటిల్ మూమెంట్లో సో చాలా ట్రబుల్ ఇస్తున్నాయి. సో ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో రైటర్స్, ఆప్షన్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ట్రబుల్ ఇస్తున్నాయి. సో కాబట్టి బెటర్ సేఫ్ సైడ్ ఏంటంటే ఒక సెటిల్ అయ్యే వరకు, అంటే ఈ హై రేంజ్ మూవ్స్ ఏదైతే ఫామ్ చేస్తున్నాయో ఇట్లా కాకుండా సో అట్లీస్ట్ మీకు విక్స్ కూడా అట్లీస్ట్ ఒక 10 to 12 రేంజ్లో వచ్చినప్పుడు మీరు ట్రేడ్స్ తీసుకొని ఆప్షన్స్లో ట్రై చేయడం మాత్రమే బెటర్. సో ఈ రేంజ్లో మార్కెట్ చాలా వాలటిలిటీగా మూవ్ అవుతూ ఉన్నాయి. సో మనం ఈరోజు అట్లానే ఒక స్టాక్ గురించి డిస్కస్ చేద్దాము. ఈరోజు స్టాక్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో మీరు గమనిస్తే December 6th నుంచి 875 లెవెల్స్, సో ఏదైతే 899 ఆల్మోస్ట్ 900 లెవెల్స్ దగ్గర 19th జూలై, సో 19th జూలై 890 లెవెల్స్ దగ్గర నుంచి కన్సాలిడేట్ అవుతూ సో ఆల్మోస్ట్ 6th డిసెంబర్ 877 నుంచి సో నిన్న లో చూస్తే కనుక 774. సో చాలా రోజులుగా ఈ 774, 760 అనేది సపోర్ట్గా, సో ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 11th సెప్టెంబర్ నుంచి 765 అనేది సపోర్ట్గా ఉంటా ఉంది. సో మనం దీంట్లో ఏ విధంగా పొజిషన్స్ తీసుకోవచ్చు అంటే 765 ఈ రేంజ్ కనుక వస్తే, 765 కనుక వస్తే మీరు ఒకసారి దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. సో దీంట్లో ఎంట్రీ తీసుకోవాలంటే ఒక 10 రూపీస్ డౌన్ సైడ్, లేదు మీరు స్లోగా గ్రాడ్యువల్గా ఇప్పుడైనా సరే అక్యుములేట్ చేయడానికి స్టార్ట్ చేయొచ్చు. సో 765 దగ్గర మనం అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ టార్గెట్ వచ్చేసేసి 810, అది కూడా బ్రీచ్ చేయగలిగితే, అది కూడా క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ కలిగితే 830, సో ఆ తర్వాత 850. సో 810, 830 అండ్ 850 to 860. సో ఈ రేంజ్, ఈ 3 టార్గెట్స్ మరలా ఒకసారి సో మీరు చూస్తే మల్టిపుల్ టైమ్స్ 765 దగ్గరకు వచ్చిన ప్రతిసారి అప్ సైడ్ వస్తూ ఉంది. 810 లెవెల్స్ ఇక్కడ 765కి వచ్చింది, ఇక్కడ మరలా అప్ సైడ్ 825. సో ఇది ఆల్మోస్ట్ 770. సో ఈసారి 860. సో మీరు చూస్తే ఈ స్వింగ్ ట్రెండ్ మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే 765 to 770 లెవెల్స్ దగ్గర మనం దాన్ని అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే 810, 830 అండ్ 860. సో ఈ 3 టార్గెట్స్ని మనము గెయిన్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.